ఎందుకనో చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ నవనిర్మాణ ఏదో నవనిర్మాణం పేరుతో ఒక సభ పెట్టాలి అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భావించారో తెలియదు కానీ అది అక్కడ తెలంగాణ సమాజాన్ని ఎందుకో బాగా రెచ్చగొట్టినట్లుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి మీద, జనసేన అధ్యక్షుల వారి మీద చాలా తీవ్రమైన పదాలే వాడారు. ఆంధ్రప్రదేశ్లో ఏమీ పీకలేక తెలంగాణకు వస్తున్నావా, సేమ్ ఇటువంటి పదాలే. ఒక మినిస్టర్ ఇట్లా మాట్లాడేసరికి అయ్యో ఎందుకు ఇంత తీవ్రమైన పదాలు అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఏమీ పీకలేక తెలంగాణకు వస్తున్నావా, తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పిన వెధవ నీకేం పని తెలంగాణలో, ఇంత తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పాలి. ఆంధ్ర కాకుండా అస్సాం వాళ్ళు ఎవరైనా రానియండి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనియండి. కానీ ఇక నువ్వు ఒక నటుడివి, డబ్బులు తీసుకొని నీకు ఇచ్చిన పాత్ర పోషించడం నీకు అలవాటు. ఇక్కడ బీజేపీ నీతో ఈ పాత్ర వేయించి తెలంగాణ సమాజంలో అలజడి రేపించాలని చెప్పి నీతో పాత్ర ఇస్తుంది. బీజేపీ చెబితేనే నేను ఇక్కడికి రావడం లేదు అని చెప్పి కొండగట్ట అంజన్న దేవుడి మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పు. అసలు నీకు ఏ హక్కుతో ఏ మొహం పెట్టుకొని వస్తూ ఉన్నావు? మా దిష్టి తగిలితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయా? అంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడి ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణలో ఉద్ధరిస్తాను, ఏదో నవనిర్మాణము పొటగోసి అని చెబితే ఇక్కడ నిన్ను మేము అలో చేస్తామా? తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. నీ సినిమా డైలాగులు ఎందుకు పేల్చావో తెలంగాణ సమాజం నీ కొబ్బరి చెట్లను చూసి దిష్టి పెట్టింది, కాలిపోతూ ఉన్నాయి, 11 రోజులు నేను అన్నం తినలేదు, అది ఇది ఇవన్నీ ఎందుకు మాట్లాడావు? దానికి ఫస్ట్ సమాధానం చెప్పు. తర్వాత రా, ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయండి, మాకేం ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ సమాజాన్ని కించపరిచిన వీళ్ళు మళ్ళీ వచ్చి తెలంగాణ సమాజంలో అలజడి రేపుతాము అంటే మేమైతే ఊరుకోము అని చెప్పి చాలా తీవ్రమైన పదాలతోటే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఏపీ డీసీఎం మీద విరుచుకుపడ్డారు. మరి ఆయన